సో వాట్ ఈస్ పవర్ బిఐ అనే క్వశ్చన్ కనుక మనకు వస్తే, సో జనరల్ గా మనం ఏదైనా ఒక టూల్ యూజ్ చేస్తున్నాం అంటే ఆ టూల్ రావడానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. సో అలాగే పవర్ బిఐ అనే ఒక విజువలైజేషన్ టూల్ రావడానికి రీజన్ ఏంటి అంటే, మీకు ఎక్సెల్ లో కనిపించే ఈ పవర్ పివోట్. సో ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తే పవర్ పివోట్ అని చెప్పి ఒక ట్యాబ్ ఉంటుంది. సో ఈ ట్యాబ్ ని 2009 లో ఎక్సెల్ లోకి ఇంట్రడ్యూస్ చేశారు. సో అందులో మీరు చూడొచ్చు మేనేజ్ అని ఉంటుంది. సో మేనేజ్ అంటే ఏంటి అంటే, మల్టిపుల్ టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ బిల్డ్ చేసే ఈ మేనేజ్ డేటా మోడల్స్ అన్నమాట. సో కామన్ గా ఉండే రెండు కాలమ్ నేమ్స్ ని బేస్ చేసుకుని ఇది రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తా ఉంటుంది. 1 to స్టారా లేదా స్టార్ టు స్టారా లేదా 1 to 1 ఇలా. దాని తర్వాత మనకి ఇక్కడ చూస్తే మెజర్స్ అండ్ కేపీఐస్ ఉంటాయి. సో ఇక్కడ మెజర్స్ అండ్ కేపీఐస్ అనేవి మనం పవర్ బిఐకి వచ్చేసరికి డాక్స్ లా వాడతాం. ఓకేనా. సో డాక్స్ అంటే నథింగ్ బట్ డేటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్ అంటాం. మనకి ఎక్సెల్ లో ఎలా అయితే ఫార్ములాస్ ఉన్నాయో ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ ఫార్ములాస్ ని మనం పవర్ బిఐలో యూజ్ చేస్తే దాన్నే డాక్స్ అంటాం. అయితే పవర్ బిఐలో కొద్దిగా అడ్వాన్స్డ్ ఉంటాయి. ఎక్సెల్ లో ఉన్న ఫార్ములాలు ఉండవు, బట్ కొన్ని ఫార్ములాస్, బట్ మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్ములాస్ ఉంటాయి. దాని తర్వాత యాడ్ టు డేటా మోడల్ అని ఉంటుంది. దాని తర్వాత డిటెక్ట్ అని, సెట్టింగ్స్ అని, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి పవర్ పివోట్. సో ఈ పవర్ పివోట్ ట్యాబ్ ని 2009 లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా. సో దాని ముందు మనం ఎక్సెల్ ఏం చేసేవాళ్ళం, రిపోర్ట్ చేసేవాళ్ళం, లేదంటే డేటా ఎంట్రీ, దాని తర్వాత డేటా అనాలిసిస్, దాని తర్వాత మ్యాక్రోస్, ఇవన్నీ కూడా చేసేవాళ్ళం. బట్ ఎప్పుడైతే పవర్ పివోట్ వచ్చిందో 2009 లో, మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, ఇది ఎక్సెల్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ అవుతుంది. సో ఎక్సెల్ కి ఇది ఒక మంచి గ్రోత్ లాగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ జనాలు ఎవరికి ఈ పవర్ పివోట్ అనేది లేదు, ఎందుకంటే దీని మీద సరిగ్గా ప్రమోషన్ చేయలేదు, దాంతో పాటు జనాలకి యూజ్ చేయటం కూడా రాలేదు. అందుకని ఈ పవర్ పివోట్ అనేది పెద్దగా యూజ్ చేయలేదు. సో దాంతో ఎక్సెల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంత మంచి టూల్ ని వేస్ట్ చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యారు. అందుకని వాళ్ళు ఏం చేశారు అంటే 2013 లో ఇక్కడ ఉండే ఈ పవర్ పివోట్ అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకునే ఒక టూల్ రెడీ చేయాలి అనుకున్నారు. ఓకేనా. సో 2013 లో స్టార్ట్ చేసి 2015 కల్లా ఆ టూల్ ని రెడీ చేశారు. సో అలా రెడీ చేసిన టూల్ కి మనం పవర్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇచ్చిన నేమే పవర్ బిఐ. ఓకే. సో ఇక్కడ మళ్ళీ కాన్సెప్ట్ కొత్త పవర్ బిఐ అంటే ఏంటి ఇదంతా పక్కన పెడితే, సో 2009 లో ఒక ట్యాబ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఎక్సెల్ లో, దాని పేరే పవర్ పివోట్. ఇది ఫేమస్ అవ్వలేదు, జనాలు ఎక్కువగా వాడలేదు. సో ఇంత మంచి ఫ్యూచర్స్ వేస్ట్ కాకూడదని డిసైడ్ అయ్యారు. సో 2013 లో ఈ ఫ్యూచర్స్ అన్నిటిని బేస్ చేసుకుని కంప్లీట్ గా ఒక రిపోర్టింగ్ టూల్ రెడీ చేయాలనుకున్నారు. సో 2015 కల్లా ఫినిష్ అయిపోయింది. ఎందుకు ఎంత స్పీడ్ గా అంటే, ఆల్రెడీ ఎక్సెల్ లో ఉన్నాయే తీసుకొని రీఇంట్రడ్యూస్ చేసి పవర్ బిఐని క్రియేట్ చేశారు కొద్ది పవర్ఫుల్ గా. సో అందువల్లే స్పీడ్ గా అయిపోయింది. అలా క్రియేట్ చేసిన టూల్ కి నేమే పవర్ బిఐ అని ఇచ్చారు. ఓకే. ఈ పవర్ అనే పదం పక్కన పెడితే దాని తర్వాత మనకు ఉంది ఏంటి అంటే బిఐ. సో బిఐ అంటే ఏంటి అంటే, సింపుల్ గా బిఐ ఈజ్ ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంట. సో బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ జనరల్ గా మీరు ఏదైనా ఒక కంట్రీకి వెళ్తే, లైక్ ఏదైనా ఒక కంట్రీ తీసుకుంటే ఆ కంట్రీకి అంటూ ఒక ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా. దాన్నే మనం ఏమంటారంటే నేషనల్ ఇంటెలిజెన్సీ, లేదంటే లైక్ మన ఇండియాకే తీసుకుంటే రా అంటాం. ఇలా పని ఏంటి అంటే, పక్క కంట్రీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయటం, మనకున్న డౌట్స్ ని క్లియర్ చేయటం, లెట్స్ టేక్ ఎవరెవరు మీట్ అవుతున్నారు, ఏ అటాక్ చేద్దాం అనుకుంటున్నారు, వీటన్నిటిని గ్యాదర్ చేయటాన్ని మనం ఇంటెలిజెన్స్ అంటాం. మరి బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అంటే, లెట్స్ టేక్ నేను ఒక డిమార్ట్ లాంటి షాపింగ్ మాల్ నడుపుతున్నాను, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటి అంటే, టోటల్ సేల్స్ ఎంత చేశాను, దాంతో పాటు నాకు మొత్తం ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి, దాన్ని టోటల్ ఆర్డర్స్ అంటాం. లేదంటే నా దగ్గరికి ఎంతమంది కస్టమర్స్ వచ్చారు, వాళ్ళనే మనం సింపుల్ గా నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అంటాం. లేదంటే నా సేల్స్ యొక్క గ్రోత్ ఎలా ఉంది, లేదంటే నేను టాప్ 10 గా ఏ ప్రోడక్ట్ సేల్ చేశాను, అంటే వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇలా నాకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో మంత్లీ ఎంత వస్తుంది, ఇయర్లీ ఎంత వస్తుంది, నాకు ప్రాఫిట్ వస్తుందా లేదంటే లాస్ వస్తుందా, నేను ఎంత టార్గెట్ చేశాను, నాకు ఎంత అచీవ్ చేశాను, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎతకటాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంట. సో సింపుల్ గా వాట్ ఈస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే, మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి,
వాటికి సొల్యూషన్స్ వెతకటాన్ని బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటాం. సో ఇక్కడ బిఐ ఈజ్ ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ అన్నాం. ఓకే, అండ్ డేటా విజువలైజేషన్ అనే పదం వచ్చింది. ఎందుకు డేటా విజువలైజేషన్ అనే పదం వచ్చింది అంటే, సో పవర్ బిఐ అనేది మనకి ఎక్సెల్ టైప్ లో ఉండే ఒక రిపోర్టింగ్ టూల్ కాదు. ఎక్సెల్ టైప్ లో ఉండే ఒక డేటా ఎంట్రీ లేదంటే మ్యాక్రోస్ ఆటోమేషన్ ఈ కైండ్ ఆఫ్ టూల్ కాదు. పవర్ బిఐ అనేది ఎండ్ టు ఎండ్ విజువలైజేషన్ టూల్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ సింపుల్ గా పవర్ బిఐ అని ఇస్తే పవర్ బిఐ ఇస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని ఎవరో ఒకటి డెవలప్ చేసి ఉంటారుగా, వాళ్ళ నేమ్ కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాం. అదేంటిదంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, ఇది సో వాట్ ఈస్ పవర్ బిఐ అని అడిగితే మీరు చెప్పే సింపుల్ డెఫినేషన్ ఏంటంటే పవర్ బిఐ ఈజ్ ఏ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఓకే, అసలు ఎంతకి ఈ టూల్ ఏం చేస్తుంది? పవర్ బిఐ అంటే డేటా విజువలైజేషన్ కోసం యూజ్ అయింది అనేది అర్థమైంది. అసలు ఈ టూల్ ఏం చేస్తుంది అంటే సింపుల్ గా ఇట్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ టు డేటా. సో ఇది డేటా తోటి కనెక్ట్ అవడానికి యూజ్ అయింది. దాని తర్వాత డేటాని క్లీన్ చేయడానికి అండ్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. ఓకేనా. సో సింపుల్ గా ఇది డేటా తోటి కనెక్ట్ అవటం అంటే మీరు గెట్ డేటా అంటే ఈ డేటా ట్యాబ్ లోకి వెళ్తే మీకు గెట్ డేటా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు దేంతో కావాలంటే దాంతో కనెక్ట్ అవుతారు. తర్వాత మీరు ఏం చేస్తారు, దాన్ని క్లీన్ చేస్తారు, ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. పవర్ బిఐ లో కూడా జరిగే ప్రాసెస్ ఇదే అనమాట. క్లీన్ అండ్ ట్రాన్స్ఫార్మ్, అనలైజ్ టు క్రియేట్ ఇంటరాక్టివ్ రిపోర్ట్స్ అంట. సో రిపోర్ట్స్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది, ఎక్సెల్ లో కొన్ని చేశారు. సో నాకు తెలిసి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా ఎక్సెల్ లో రిపోర్ట్స్ అనేవి చేశారు కాబట్టి పవర్ బిఐ లో కూడా మనం అదే కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ చేయడానికి, అనలైజ్ చేయడానికి యూజ్ అయింది అన్నమాట. సో సింపుల్ గా నా లైన్ ఫినిష్ చేస్తాను. రిపోర్ట్స్ అండ్ డాష్ బోర్డ్స్ అండ్ షేర్ బిజినెస్ ఇన్సైట్స్. ఇది మన కాన్సెప్ట్ అన్నమాట. సో పవర్ బిఐ ఇస్ ఎ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా విజువలైజేషన్ టూల్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. It is used to connect data, clean and transform it, and analyze to create interactive reports and dashboards and share business insights. ఇది సింపుల్ గా మీరు వాట్ ఈస్ పవర్ బిఐ అంటే మీరు ఇలా చెప్తే సరిపోతుంది. ఓకే, ఇది డెఫినేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్, అసలు డెఫినేషన్ ఓకే కానీ డెఫినేషన్ తప్పితే నాకు ఇంకా ఏ విషయం కూడా క్లారిటీ లేదు అంటే లెట్స్ టేక్, నా దగ్గర ఒక డేటా అనేది ఉంది. సీరియల్ నెంబర్, ప్రోడక్ట్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్ అమౌంట్. ఇలా నాకు ఒక టేబుల్ అనేది ఉంది. సో ఈ టేబుల్లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే 5 కాలమ్స్ ఉన్నాయి. సీరియల్ నెంబర్, ప్రోడక్ట్, క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, టోటల్ అమౌంట్ అని. లెట్స్ టేక్ సీరియల్ నెంబర్ ఏంటి అంటే ఒక 4 ఉన్నాయి. ప్రోడక్ట్ వచ్చేసి చెస్, బ్యాట్, బాల్, దాంతోపాటు క్యారమ్. ఇవి ప్రోడక్ట్స్ అనుకుందాం. క్వాంటిటీ ఎంత అంటే 1, బ్యాట్ కూడా 1, బాల్స్ వచ్చేసి ఒక 10 తీసుకున్నారు, క్యారమ్ బోర్డ్ వచ్చేసి 1 అనుకుందాం. యూనిట్ ప్రైస్ వచ్చేసి చెస్ 230, బ్యాట్ వచ్చేసి 500, బాల్ వచ్చేసి 30 రూపీస్, క్యారమ్ వచ్చేసి 300 అనుకుందాం. ఇది సో టోటల్ అమౌంట్ ఎంత ఇది 230, 500, 300, 300. ఇది నా దగ్గర ఉండే డేటా. సో ఇప్పుడు పవర్ బిఐ ఏం చేస్తుంది అంటే ఈ డేటాని అనాలిసిస్ చేసి మనకు సొల్యూషన్ అనేది చెప్పింది. అనాలిసిస్ అంటే ఎలా చేస్తాం? సో సింపుల్ గా మొత్తం ఎన్ని సేల్స్ చేశాను, కౌంట్ ఆఫ్ సేల్స్ అంటే మనం ఏం చెప్తాం, 4 సేల్స్. ఈ విషయం ఎలా చెప్తాం అంటే పవర్ బిఐ అనే టూల్ యూజ్ చేసి అనాలిసిస్ చేసి చెప్తాం. లేదు అంటే వీటిలో మ్యాక్స్ ఏది, మ్యాక్స్ అంటే ఉన్నట్లు హైయెస్ట్ అని అర్థం. సో హైయెస్ట్ వచ్చి 500. లేదంటే మినిమం ఎంత, మినిమం వచ్చేసి 230, ఎందుకంటే ఉన్నట్లు చిన్నదాన్ని మనం మినిమం అంటాం 230. దాంతోపాటు టోటల్ ఎంత అనే క్వశ్చన్ వచ్చింది. సో టోటల్ గా నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే 1430. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ అంతా చేయటాన్ని అనాలిసిస్ అంటాం. సో ఈ అనాలిసిస్ అన్ని చేయడానికి మనకు యూజ్ అయ్యేదాన్ని పవర్ బిఐ అంటాం. సో పవర్ బిఐ అనే కాదు, మనకు మల్టిపుల్ టూల్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న పవర్ బిఐ. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే పవర్ బిఐ ఆర్కిటెక్చర్. పవర్ బిఐ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అంటే ఇది ఎలా ఉపయోగపడుద్ది, దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, మనం అసలు ఏం చేస్తాం అనే దాన్ని పవర్ బిఐ ఆర్కిటెక్చర్ అంటాం.
సో సింపుల్ గా చెప్పాలంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ దాకా తీసుకెళ్ళి ఎండ్ చేస్తాం చెప్పేదాన్ని పవర్ బిఐ ఆర్కిటెక్చర్ అంటారు. సో ఈ పవర్ బిఐ ఆర్కిటెక్చర్ మీకు అర్థమైతే సింపుల్ గా పవర్ బిఐ అంతా అర్థమైనట్టే. ఫస్ట్ మనకు ఉండేది ఏంటిదంటే డేటా సోర్స్ అంటాం. సో డేటా సోర్స్ అంటే మనం డేటా ఎక్కడి నుంచి తీసుకుంటాం, లైక్ ఎక్సెల్ ఫైల్ తీసుకుంటున్నామా, ఎస్క్యూఎల్ ఫైల్ తీసుకుంటున్నామా, సిఎస్వి ఫైల్ తీసుకుంటున్నాం, వెబ్ ఫైల్ తీసుకున్నాం చెప్పడం అన్నమాట. సో ఈ డేటాలోకి వెళ్తే గెట్ డేటాలో మీకు ఇక్కడ కనిపించే వీటన్నిటిని కూడా ఏమంటాం అంటే డేటా సోర్సెస్ అంటాం. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే డేటా సోర్స్ లోంచి పవర్ క్వారీ ఎడిటర్ అని చెప్పి ఒక టూల్లోకి వెళ్తాం. సో ఇక్కడే మనం ఇనిషియల్ క్లీనింగ్ అంతా చేస్తాం, డూప్లికేట్స్ రిమూవ్ చేయటం, అన్వాంటెడ్ తీసేయటం, లేదంటే క్లీన్ చేసుకోవటం, కాలమ్స్ ని స్ప్లిట్ చేయటం, డేట్ కాలమ్ ని ఎక్స్పాండ్ చేయటం, ఇవన్నీ చేసేది ఇక్కడ. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే డేటా మోడల్ అంటాం. సో డేటా మోడల్ అంటే ఇక్కడ పైన ఉండేదే. సో టేబుల్ కి మధ్యలో రిలేషన్షిప్స్ అనేవి బిల్డ్ చేస్తాం. బట్ పవర్ బిఐ అనేది 100% ఆటోమేటిక్ కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కొత్తగా చేయడానికి ఏం లేదు, రిలేషన్షిప్స్ అన్ని ఆటోమేటిక్ గా అదే బిల్డ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే విజువలైజేషన్ అంటే చార్ట్స్ లాంటివి క్రియేట్ చేయడం. తర్వాత ఈ క్రియేట్ చేసిన చార్ట్స్ అన్నిటిని ఒక చోట పెట్టి నీట్ గా రిపోర్ట్ అనేది చేస్తాం. ఆ రిపోర్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాం అంటే దాన్ని పవర్ బిఐ సర్వీస్ లోకి వెళ్ళి పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేయడం అంటే ఏంటి అంటే క్లయింట్ తోటి కానీ లేదంటే టీమ్ తో కొలాబరేషన్ ఇవన్నీ జరిగేది అట్లాంటి పవర్ బిఐ సర్వీస్ లో. సో దీన్ని సింపుల్ గా మనం ఏమంటుంటే పవర్ బిఐ ఆర్కిటెక్చర్ అంటాం. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే పవర్ బిఐ లో ఉండే కాంపోనెంట్స్ అన్నమాట. జస్ట్ పవర్ బిఐ కాంపోనెంట్స్ అంటాం. లైక్ మనం ఏదైనా ఒక సిస్టమ్ కొంటే వాట్ ఈస్ ద కాంపోనెంట్స్ ఆఫ్ సిస్టమ్ అంటే ఏమని చెప్తాం, డెస్క్టాప్, మౌస్, కీబోర్డు, సిపియు అని ఎలా అయితే చెప్తామో సేమ్ అదే విధంగా పవర్ బిఐ కాంపోనెంట్స్ అంటే పవర్ బిఐ లోపల ఉండే కొన్ని కాంపోనెంట్స్ అని అర్థం. లెట్స్ టేక్ ఏమేమి ఉంటాయి మెయిన్ గా అంటే ఫస్ట్ మనకు ఉండేది పవర్ బిఐ డెస్క్టాప్ అంటాం. సో పవర్ బిఐ డెస్క్టాప్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఏదైతే టూల్ యూజ్ చేస్తున్నామో దీన్ని సింపుల్ గా మనం పవర్ బిఐ డెస్క్టాప్ అంటాం. ఇక్కడ మీరు నేమ్ చదవచ్చు. ఇక్కడే మనం రిపోర్ట్స్ చేయటం, పవర్ క్వైరీ ఎడిటర్ వర్క్ అంతా కూడా ఇక్కడే చేస్తాం అన్నమాట. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే పవర్ బిఐ మొబైల్. సో ప్రతి చోటకి మనం డెస్క్టాప్ తీసుకెళ్ళలేం కదా, మన రిపోర్ట్స్ కానీ డాష్ బోర్డ్స్ కానీ చూసుకోవాలంటే కష్టం అయింది. అందుకని మనం ఏం చేస్తాం అంటే సింపుల్ గా డెస్క్టాప్ బదులు పవర్ బిఐ మొబైల్ వర్షన్ కూడా యూజ్ చేస్తాం. సో దట్ మనకి వర్క్ అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే పవర్ బిఐ మొబైల్ అయిపోయిన తర్వాత పవర్ బిఐ సర్వీస్ అంటాం. సర్వీస్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం డెస్క్టాప్ లో రిపోర్ట్స్ అన్నిటిని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన రిపోర్ట్స్ అన్నిటిని పబ్లిష్ చేయాలి కదా, అది ఎక్కడ పబ్లిష్ చేస్తాము అంటే ఇక్కడ. ఓకేనా. సో సింపుల్ గా మనం ఇక్కడికి వచ్చేసి పబ్లిష్ చేస్తాం పవర్ బిఐ సర్వీస్ లో. ఇవి మనకి పవర్ బిఐ ఉండే మెయిన్ కాంపోనెంట్స్. కాకపోతే కొంతమంది ఏమంటారంటే పవర్ క్వైరీ ఎడిటర్ కూడా ఒక కాంపోనెంట్ అంటారు, బట్ ఇట్స్ నాట్ ఏ కాంపోనెంట్. పవర్ బిఐ డెస్క్టాప్ లో అదొక పార్ట్. సో ఈ 3 గుర్తు పెట్టుకోండి మీకు సరిపోతుంది. పవర్ బిఐ డెస్క్టాప్, పవర్ బిఐ మొబైల్, పవర్ బిఐ సర్వీస్ అంటే సరిపోతుంది. పవర్ క్వైరీ ఎడిటర్ కూడా పవర్ బిఐ లో కాంపోనెంటే కదా అని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పవర్ బిఐ డెస్క్టాప్ అని చెప్తే మీకు సరిపోతుంది. ఓకే, ఇక్కడ దాకా మనకి క్లియర్ గా అర్థమైంది. నెక్స్ట్ నాకు ఉండే సినారియో ఏంటి వన్స్ ఇది అయిపోయిన తర్వాత అంటే లెట్స్ సే నేను ఇప్పుడు పవర్ బిఐని ఓపెన్ చేస్తాను. సో ఇది థియరీ పార్ట్, దీన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సింపుల్ గా మీరు సెర్చ్ లోకి వెళ్ళి పవర్ బిఐ డెస్క్టాప్ అని ఇస్తే సరిపోద్ది. మీకు ఇక్కడ పవర్ బిఐ అనే యాప్ కనిపిస్తుంది. లేదు అంటే పవర్ బిఐ ఇన్స్టాల్ చేసినప్పుడే చాలా మందికి అది ఏమైంది అంటే ఇలా షార్ట్ కట్ లా క్రియేట్ అయింది. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సో నేను సింపుల్ గా దీని మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినప్పుడు నాకు ఈ పవర్ బిఐ అనేది ఓపెన్ అయింది. ఓకే, సో ఇలా ఓపెన్ అయినప్పుడు దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా పవర్ బిఐ ఇంటర్ఫేస్ అంటాం. ఓకేనా. సో జనరల్ గా అయితే ఇలా ఓపెన్ కాదు, ఫైల్లోకి వచ్చి ఓపెన్ అయింది. ఓకే, సో ఇలా ఓపెన్ అయింది. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా పవర్ బిఐ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, ఇది మీరు ఇక్కడ పైన చూస్తే
ఇదంతా సేవ్ కి సంబంధించింది అనమాట. సో పవర్ బిఐ లో మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేస్తే దాన్ని ఒక నేమ్ తో సేవ్ చేస్తాం కదా, ఇక్కడ ఆ నేమ్ అనేది వచ్చింది. దాంతో పాటు ఇది సేవ్ బటన్. మీరు ఎప్పుడైనా పవర్ బిఐ లో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి సేవ్ అని ఇస్తే సరిపోతుంది, లేదంటే కంట్రోల్ వేసి షట్. ఇవి అండు రీడూ బటన్స్ అంటాం. అంటే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళటం, లేదంటే ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళటం, ఈ రెండు ఆప్షన్స్. తర్వాత సెర్చ్, మీరు ఇక్కడ ఏదైనా కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అని ఉంటుంది, లేదంటే సైన్ ఇన్ అని ఉంటుంది. సైన్ ఇన్ అంటే ఏంటి అంటే మీకు పవర్ బిఐ సంబంధించిన మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటే ఇక్కడ లాగిన్ అవుతుంది. సో మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకపోతే మీకు అక్కడ సింపుల్ గా సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, అంతే. అంతకంటే ఏముండదు. నెక్స్ట్ ఇక్కడ న్యూ కార్డ్కి వస్తే ఇక్కడ మనకి బ్లాంక్ రిపోర్ట్ అని ఉంటుంది. దాని తర్వాత మనకి ఎక్సెల్ ఫైల్, సిఎస్వి ఫైల్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. విల్ ఆల్వేస్ గో విత్ బ్లాంక్ రిపోర్ట్. ఇనిషియల్ స్టేజ్ లో బ్లాంక్ రిపోర్ట్ తోనే వెళ్తాం. వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చాక మనకి ఇక్కడ ఉండే ఎక్సెల్ ఇలాంటి ఆప్షన్స్ కూడా యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే రికమెండెడ్ అని. రికమెండెడ్ అంటే ఏంటి అంటే ఇది డైరెక్ట్ గా మనకి వెబ్ బ్రౌజర్ లో ఓపెన్ అయింది. సో ఈ వెబ్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఇక్కడ మనం చదువుకోవచ్చు. లైక్ ఇక్కడ 21 minutes పవర్ బిఐ క్లాసెస్ ఉంటాయి. సో ఇది వీడియో క్లాసెస్ కాదు, థియరిటికల్ క్లాస్. మీకు పవర్ బిఐ ఏదైనా డెఫినేషన్స్ కావాలన్నా, లేదా కాంపోనెంట్స్ ఏమున్నాయో తెలియాలన్నా, లేదంటే అసలు పవర్ బిఐ బ్లాక్స్ అంటే ఏంటి, మోడల్స్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు, లేదంటే విజువలైజేషన్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ క్రియేట్ చేయడం అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలంటే జస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 20 minutes ఏమో పట్టింది, ఒకసారి చదవండి సరిపోతుంది. ఇది చదివితే ఏంటి అంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ కి నీట్ గా టర్మినాలజీ నీట్ గా ఉండేలా ఆన్సర్స్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిది అంటే రీసెంట్ అని ఉంటుంది, దాంతో పాటు షేర్డ్ విత్ మీ అని. రీసెంట్ అంటే నేను రీసెంట్ గా వెయిట్ మీద అయితే వర్క్ చేశానో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. దాంతో షేర్డ్ విత్ మీ అంటే నేను ఇంత ముందు ఎవరైనా నాతో షేర్ చేసుకున్న కంటెంట్ కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ ఉంటుంది, లేదంటే లేదు. సో నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే హోమ్ కింద ఓపెన్ అని. ఓపెన్ అంటే ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యాక్సెస్ టు అవర్ డివైస్. సో మనం డివైస్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఏదైనా రిపోర్ట్స్ లాంటివి తీసుకురావాలి అంటే ఇక్కడికి వచ్చేసి యాక్సెస్ అనేది చేస్తాం అన్నమాట. దాంతోపాటు ఒకవేళ మీకు వన్ డ్రైవ్ కనుకుంటే వన్ డ్రైవ్ అకౌంట్ లోంచి తీసుకోవచ్చు, లేదంటే షేర్ పాయింట్ ఉంటే షేర్ పాయింట్ లోంచి కూడా తీసుకోవచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు అకౌంట్స్ ఉంటే, లేదు అంటే ఇప్పుడు మనీ పెట్టి తీసుకోవడం అనేది చాలా వేస్ట్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు పవర్ బిఐ అకౌంట్ తీసుకోవాల్సి వచ్చింది కాబట్టి. ఓకే, ఇది ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో ఫైల్స్ అంటే రీసెంట్ గా ఓపెన్ చేసినవి ఇక్కడ ఉంటాయి. ఫోల్డర్స్ అంటే ఏంటి అంటే మీరు డౌన్లోడ్స్ లోకి కానీ డాక్యుమెంట్స్ లోకి కానీ ఇలా పిన్ చేసి పెట్టుకుంటాం అనమాట. కొన్ని అంటే ఎక్కువగా ఇది యూజ్ చేస్తాం అంటే దీన్ని పిన్ చేస్తాం. అలా కొన్ని ఫోల్డర్స్ అనేవి పిన్ చేసి ఉంటాం, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా తీసుకుంటాం అనమాట. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మీకు సేవ్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి, వీటి జోలికి వెళ్దాం. నెక్స్ట్ మీకు సైన్ అవుట్ అని ఉంటుంది. సైన్ అవుట్ అంటే ఇక్కడ మీరు లాగిన్ అయినప్పుడు ఒకవేళ మీరు లాగౌట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి సైన్ అవుట్ అని ప్రెస్ చేయండి సరిపోతుంది. ఇప్పుడు నేనేం ప్రెస్ చేయట్లేదు. నెక్స్ట్ మనకు ఉండేది ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అంట. సో ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్ అంటే మనం ఇక్కడికి వచ్చేసి లైక్ ఆప్షన్స్ అన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కావాలా, మ్యాప్ షాట్స్ వర్క్ అవ్వాలా లేదా, విజువలైజేషన్ ఎంత వరకు కావాలి, పైథాన్ వాడాలనుకుంటున్నాం వద్దా, సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి డీటెయిల్డ్ గా, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత అబౌట్ అని ఉంటుంది. అబౌట్ అంటే ఏంటి అంటే పవర్ బిఐకి సంబంధించిన డీటెయిల్స్. సో మన యూజర్ ఐడి, సెషన్ ఐడి, వర్షన్, దాంతో పాటు మిగతా డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు సింపుల్ గా ఫైల్లోకి వచ్చేసి బ్లాంక్ రిపోర్ట్ అని ప్రెస్ చేయండి. బ్లాంక్ రిపోర్ట్ అని ప్రెస్ చేయగానే మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడవచ్చు, ఇలా వచ్చిందాన్నే పవర్ బిఐ ఇంటర్ఫేస్ అంటారు, ఇక్కడ కనిపించే మొత్తాన్ని కలిపి. ఓకే, వన్ మినిట్ లోడ్ అవుతుంది. ఓకే, సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంది. దీన్నే మనం ఏమంటాం అంటే పవర్ బిఐ ఇంటర్ఫేస్ అంటాం. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ కనిపించే వాటిని ఏమంటాం అంటే ట్యాబ్స్ అంటాం. సో లెట్స్ టేక్ హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, మోడలింగ్ ట్యాబ్, వ్యూ ట్యాబ్, ఆప్టిమైజ్ ట్యాబ్, హెల్ప్ ట్యాబ్ అని చెప్పి ఇక్కడ కనిపించే ఈ 6 ని ట్యాబ్ అనే నేమ్ తో పిలుస్తాం. కిందకు వస్తే మీకు ఏముంటాయి అంటే ఎక్సెల్ టైప్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లో కూడా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. రిపోర్ట్ గ్రూప్, డేటా గ్రూప్, క్వరీ గ్రూప్, ఇన్సర్ట్ గ్రూప్, క్యాలిక్యులేషన్, సెన్సిటివ్, షేర్, కోపైలట్, ఇలా.
నెక్స్ట్ దీంట్లోకి వస్తే పేజెస్, విజువల్స్, ఏఐ విజువల్స్, ఇలా కొన్ని ట్యాబ్స్ అనేవి ఉంటాయి. సారీ, గ్రూప్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ లో కూడా ఇలా కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ లో కూడా మీకు కొన్ని టూల్స్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు పేస్ట్ టూల్, కట్ టూల్, కాపీ టూల్, ఫార్మాట్ పెయింటర్ టూల్, గెట్ డేటా టూల్, ఎక్సెల్ వర్క్ బుక్ టూల్. వీటిని సింపుల్ గా టూల్స్ అనేసి పిలుస్తాం. సో ఇక్కడ మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఏంటిదంటే వీటిని ట్యాబ్స్ అంటాం. ట్యాబ్స్ లో ఉండే వీటిని సింపుల్ గా గ్రూప్స్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్ లో కూడా కొన్ని టూల్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకుండే కాన్సెప్ట్. ఇది 3 అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో చూస్తే మనకి 5 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 5 వాటిని కలిపి సింపుల్ గా వ్యూస్ అన్నాం. ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ ఉండే ఈ 5 ని కలిపి ఏమంటామంటే వ్యూస్ అనే నేమ్ తోటి పిలుస్తాం. సో వ్యూస్ అంటే ఏంటి అంటే మనకు కొన్ని టైప్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ మీరు డేటా చూడాలి అంటే టేబుల్ వ్యూలోకి వెళ్తారు. అలా కాకుండా మీరు తయారు చేసే రిపోర్ట్స్ చూడాలి అంటే రిపోర్ట్ వ్యూలోకి వెళ్తారు. అలా కాకుండా రిలేషన్షిప్ ఎలా బిల్డ్ అయిందో చూడాలంటే మోడల్ వ్యూలోకి వెళ్తారు. దాంతో పాటు మీరు ఒకవేళ ఫార్ములాస్ కనుక రాయాలి అంటే డాక్స్ క్వరీ వ్యూలోకి వెళ్తారు. ఇలా మీరు ఒక్కో పని చేయడానికి ఒక్కొక్క వ్యూ అనేది ఉంటుంది. లెట్స్ టేక్ మీరు ఎక్సెల్ లోకి వస్తే ఇక్కడ నార్మల్ వ్యూ, పేజ్ బ్రేక్ వ్యూ, ఇలా ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా. ఇక్కడ మీరు చూస్తే రిపోర్ట్ వ్యూ. సో ఇక్కడే మీరు రిపోర్ట్స్ అన్ని కూడా బిల్డ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే టేబుల్ వ్యూ. ఒకవేళ మీరు టేబుల్ ఏదైనా కనుక లోడ్ చేస్తే ఆ టేబుల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో లెట్ మీ టేక్ క్లియర్ గా కనపడటం కోసం నేను ఏం చేస్తాను అంటే ఎక్సెల్ వర్క్ బుక్ అనేది తీసుకొని సింపుల్ గా దీంట్లో ఒక డేటా అనేది లోడ్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చి కనెక్ట్ చేసి డేటా లోడ్ చేస్తాను. ఓకే, సో సింపుల్ గా బ్రౌజర్ ఇస్తాను. లెట్స్ టేక్ ఎంప్లాయీ శాంపుల్ డేటా అని ఉంది, ఇదే తీసుకుంటాం. నెక్స్ట్ సో ఇలా ఇచ్చేసి సింపుల్ గా లోడ్ అని ఇచ్చాను. ఓకే, వన్స్ లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దీన్ని రిపోర్ట్ వ్యూ అంటాం, లేదంటే రిపోర్ట్ క్యాన్వాస్ అంటాం. ఎందుకంటే మన రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడే క్రియేట్ చేస్తాం కాబట్టి. డేటా లోడ్ అయ్యాక మీకు క్లియర్ గా కనిపిస్తుంది టేబుల్ వ్యూ అంటే ఏంటి, మోడల్ వ్యూ అంటే ఏంటి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపించే దీన్ని ఏమంటాం అంటే రిపోర్ట్ క్యాన్వాస్ అంటాం. అంటే ఏంటి, మనం రిపోర్ట్స్ అన్నిటిని కూడా ఇక్కడే క్రియేట్ చేస్తాం కాబట్టి. అయిపోయింది, రిపోర్ట్ క్యాన్వాస్ అంటాం. సారీ, రిపోర్ట్ క్యాన్వాస్ అంటే ఇక్కడ మనం రిపోర్ట్స్ బిల్డ్ చేయడం యూజ్ అయ్యింది. దాని కింద మనకు ఉండేది ఏంటిదంటే టేబుల్ వ్యూ అంటాం. సో టేబుల్ వ్యూ అంటే ఏంటి అంటే ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. దీన్నే మనం ఏమంటాం సింపుల్ గా టేబుల్ వ్యూ అంటాం. అంటే మన డేటా మొత్తం కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. దాని తర్వాత మోడల్ వ్యూ అంటే ఏంటి అంటే టేబుల్ కి మధ్యలో రిలేషన్షిప్స్ బిల్డ్ చేసేది ఇక్కడ. దాని తర్వాత మనకు ఉండే డాక్స్ క్వరీ వ్యూ అంటాం. ఇక్కడికి వచ్చి మనం డాక్స్ ఫార్ములాస్ కానీ డాక్స్ సంబంధించిన ఫంక్షన్స్ కానీ రాస్తాం. బట్ రియల్ టైమ్ లో మనం ఇక్కడేం రాయం. సో మనం సింపుల్ గా టేబుల్ వ్యూ లో కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా టీడీఎంఎల్ వ్యూ అంటాం. ఇది కూడా డాక్స్ ఫార్ములాస్ రాయడానికి యూజ్ అవుతుంది. వీటిలో వ్యూస్ అంటాం. సో రిపోర్ట్ వ్యూ రిపోర్ట్స్ చేయడానికి పనికి వచ్చింది. టేబుల్ వ్యూ టేబుల్స్ చూడటానికి. మోడల్ వ్యూ అంటే మన దగ్గర ఉన్న టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయో చూడటానికి యూజ్ అయింది. ఓకే, వీటిలో సింపుల్ గా వ్యూస్ అంటాం. వన్స్ వ్యూస్ అయిపోయిన తర్వాత కిందకు వస్తే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వన్ ఈస్ డెస్క్టాప్ లేఅవుట్, అనదర్ వన్ ఈస్ మొబైల్ వ్యూ లేఅవుట్ అంటాం. ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు మీరు మొబైల్ లేఅవుట్ మీద కొడితే మీరు చేసిన రిపోర్ట్ అనేది మొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే మనం డెస్క్టాప్ లేఅవుట్ లో క్రియేట్ చేస్తాం, దాన్ని మొబైల్ లేఅవుట్ లోకి అడ్జస్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఉండే వాటిని ఏమంటాం అంటే పేజెస్ అంటాం. మీకు ఎక్సెల్ లో షీట్స్ ఉంటాయి, పవర్ బిఐకి వచ్చేసరికి పేజెస్ అంటాం.
అంటే ఈ పేజెస్ లో ఇక్కడ ఫస్ట్ పేజ్ లో కొన్ని రిపోర్ట్స్ చేస్తాం, కొన్ని చార్ట్స్, సెకండ్ పేజ్ కి వచ్చేసరికి కొన్ని, థర్డ్ కి వచ్చేసరికి కొన్ని, ఇలా చేసుకుంటూ వస్తాం అనమాట. ఇక కంప్లీట్ గా రైట్ సైడ్ కి వస్తే రైట్ సైడ్ మీకు 3 పేన్స్ ఉంటాయి. వీటిలో సింపుల్ గా పిఐ అండి, పేన్ అంటాం. ఫస్ట్ రైట్ సైడ్ లో మీకు ఉండేది ఏంటంటే డేటా పేన్. మీరు చేసిన మీరు లోడ్ చేసిన డేటా ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది. అంటే ఆ కాలం యొక్క హెడర్స్ అన్ని కూడా ఇక్కడ విజిబుల్ అవుతుంది. దాని తర్వాత మీకు ఉండేదాన్ని విజువలైజేషన్స్ పేన్ అంటాం. ఇక్కడ మీకు కావాల్సిన చార్ట్స్ అన్ని ఉంటాయి. ఎక్సెల్ లో లాగా మీరు ఇన్సర్ట్ లోకి వెళ్ళి చార్ట్స్ తీసుకోవాల్సిన పని లేదు. పవర్ బిఐ లో చార్ట్స్ ఏంటి అంటే ఇక్కడే మీకు విజిబుల్ అవుతుంది. దాని తర్వాత మనకు ఉండేదాన్ని ఏమంటాం అంటే సింపుల్ గా ఫిల్టర్ పెయిన్స్ అంటాం. ఫిల్టర్ పెయిన్ అంటే ఏంటి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్లో 500,000 పీపుల్ వస్తే టాప్ 10 కావాలి, టాప్ 20 కావాలి, ఇలా ఫిల్టర్ చేయడానికి యూజ్ అయ్యేదాన్ని ఫిల్టర్ పెయిన్ అంటాం. సో ఇది మనకుండే కాన్సెప్ట్. ఓకే, మనకి పవర్ బిఐ ఇంటర్ఫేస్ అనేది బేసిక్స్ అర్థమైంది, అండ్ మనం నీట్ గా నేర్చుకునే ముందు ఇంకా క్లారిటీ వచ్చింది. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుంటాం అంటే వాట్ ఈస్ విజువల్స్ అనేది నేర్చుకుంటాం. తర్వాత మనం నేర్చుకునేది ఏంటిదంటే పవర్ క్వరీ ఎడిటర్ అనేది నేర్చుకుంటాం. ఇది ఒక న్యూ టూల్ లా వర్క్ అయింది. ఇది బోత్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ రెండిట్లో ఉంటుంది. దాని తర్వాత మనం ఏం నేర్చుకుంటాం అంటే డాక్స్. సో ఈ డాక్స్ నేర్చుకునేటప్పుడు మీరు రిపోర్ట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విజువల్స్ అంటే మనం మ్యాథ్స్ లో గ్రాఫ్స్ అంటాం, లైక్ ఎక్సెల్ లో చార్ట్స్ అని, పైథాన్ లో ప్లాట్ అని, ప్లాట్స్ అని అలా పిలుస్తాం కదా. సో పవర్ బిఐకి వచ్చేసరికి వాటిని కలిపి సింపుల్ గా విజువల్స్ అంటాం. విజువల్స్ ఈజ్ నథింగ్ బట్ చార్ట్స్ అనొచ్చు. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తున్న వీటినే పవర్ బిఐలో ఉండే విజువల్స్ అంటాం. లెట్ మీ టేక్ ఫస్ట్ మనకి ఇక్కడ విజువలైజేషన్ పేన్ లోకి వెళ్తే ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఏమో ఇక్కడ గ్రీన్ కలర్ లో ఉండేది యాడ్ డేటా టు యువర్ విజువల్స్ అని. అంటే ఏంటి, డేటాను యూజ్ చేసుకుని మంచి చార్ట్స్ క్రియేట్ చేయండి అని. దాని పక్కన ఉండేది ఏంటంటే ఫార్మాట్ పెయింటర్ అని ఉంటుంది, లేదంటే ఫార్మాట్ పేజ్ అని ఉంటుంది. అంటే దానికి సంబంధించిన ఎడిటింగ్ అనమాట. మనకి ఎక్సెల్ లో ఏంటి అంటే ఇక్కడికి వచ్చి ఏదైనా ఒక చార్ట్ క్రియేట్ చేస్తే లెట్స్ సో ఇలా ఒక చార్ట్ క్రియేట్ చేస్తే మనకి పైనే వచ్చేసింది కలర్స్ కానీ ఎడిటింగ్ కానీ మొత్తం. బట్ వేరేస్ కమ్ టు పవర్ బిఐ మనకు ఆప్షన్ ఉండదు. సో అందుకని మనం పవర్ బిఐలో ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి మనం ఫార్మాట్ అంతా కూడా చేసుకుంటాం. సో ప్రజెంట్ చార్ట్స్ ఏం తీసుకోలేదు కాబట్టి నార్మల్ ఫార్మాట్ అనేది వచ్చింది. అందులో ఫస్ట్ మీకు ఉండేది ఏంటిదంటే పేజ్ ఇన్ఫర్మేషన్ అంట. సో పేజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ పేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఓకేనా, సో లెట్స్ టేక్ దీని నేమ్ ఏంటి అంటే పేజ్ 1 అని ఉంది. మీరు ఇక్కడే మార్చుకోవచ్చు, లేదంటే దీని మీద డబుల్ ప్రెస్ చేసి కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ పేజ్ 2కి వెళ్తే ఈసారి పేజ్ ఇన్ఫర్మేషన్ లో పేజ్ 2 అని చూపించింది. అదే 3కి వెళ్తే 3 అని చూపించింది. దీన్నే మనం ఏమంటాం అంటే సింపుల్ గా పేజ్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇది అసలు అవసరం లేదు. నెక్స్ట్ క్యాన్వా సెట్టింగ్స్ ఉంటుంది. క్యాన్వా సెట్టింగ్స్ అంటే రేషియో అనమాట. సో 16:9 రేషియోలో మనకి క్యాన్వా సెట్టింగ్స్ అనేది ఉంది. అది వద్దు అనుకుంటే మీరు మార్చుకోవచ్చు. సో 16:9 అనేది జనరల్ గా మనం సినిమా చూసే ఫార్మాట్ అయినా, యూట్యూబ్ లో వీడియో ఫార్మాట్ అయినా అంతా కూడా ఇలానే ఉంటుంది. నచ్చకపోతే మీరు మార్చుకోవచ్చు అనమాట. సో లెట్స్ టేక్ ఇక్కడ మీరు చూడొచ్చు 4:3 ఉంది, లెటర్, టూల్ టిప్, కస్టమ్ కూడా ఉంటుంది. బట్ 16:9 ఇస్ ద బెస్ట్ మిగతా వాటితో పోల్చుకుంటే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే క్యాన్వాస్ బ్యాక్గ్రౌండ్ అంటాం. సో బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి అంటే ఇక్కడనే మీరు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది కాకపోతే ఏంటి అంటే ఇది ఇమేజ్ కూడా ఇక్కడ 100% ట్రాన్స్పరెన్సీ ఉంది. దీన్ని తీసేస్తే కలర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు క్యాన్వా బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా కూడా వచ్చేసింది. సో ఎల్లో కలర్. ఒకవేళ మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చిన కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. దేర్ విల్ బి నో ఇష్యూస్. ఇది ఓకేనా. సో ఇలా మనం కలర్ అనేది ఇస్తాం. దీన్నే సింపుల్ గా ఏమంటాం అంటే క్యాన్వా బ్యాక్గ్రౌండ్ అంటాం. నెక్స్ట్ మనకు ఉండేదాన్ని ఏమంటాం అంటే వాల్ పేపర్ అంటాం. వాల్ పేపర్ అంటే లెట్స్ టేక్ నేనేం చేస్తాను అంటే దీనికి ఒక కలర్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్ పేపర్ అంటే ఈ సైడ్స్ ఉండేది కూడా. జనరల్ గా అయితే మన రిపోర్ట్ అనేది మనం ఎక్కడ దాకా అయితే చార్ట్స్ క్రియేట్ చేయగలమో దాన్నే మనం ఏమంటాం అంటే బ్యాక్గ్రౌండ్ అని పిలుస్తాం. బట్ ఎప్పుడైతే వాల్ పేపర్ అని వచ్చిందో వాల్ పేపర్ అంటే ఈ గ్యాప్స్ కూడా. సో జనరల్ గా అయితే ఈ గ్యాప్స్ మనం దేనికి యూజ్ చేయం, బట్ వాల్ పేపర్ యూజ్ చేయడం ద్వారా అక్కడ కూడా కలర్ అనేది ఇవ్వచ్చు. ఇలా అయిపోయింది.
ఓకేనా. సో దీన్ని మనం ఏమంటాం బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ అంటాం. దాని తర్వాత మనకి ఫిల్టర్ పేన్ అని ఉంటుంది. ఫిల్టర్ పేన్ అంటే ఏంటి? ఇది. సో ఈ ఫిల్టర్ పేన్ కూడా మనం ఒక కలర్ ఇవ్వచ్చు అనమాట. లెట్స్ టేక్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీనికి కూడా నా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాను. ఓకేనా, ఇలాగా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బార్డర్స్ వద్దు, ఇక్కడ బార్డర్స్ కి ఈ కలర్ ఉంది, నాకు ఈ కలర్ కాదు బ్లాక్ కావాలి. సో యూ కెన్ సీ బ్లాక్ కలర్. అలా మనం ఏం చేస్తాం అంటే దీనికి కూడా కలర్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెర్చ్ బాక్స్ అని ఉంది. సెర్చ్ బాక్స్ లో కలర్ వచ్చేసి బ్లాక్ ఉంది. నేనేం చేస్తాను, దాన్ని ఈ కలర్ లోకి మారుస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా సెర్చ్ చేస్తే నాకు ఆ కలర్ లో సెర్చ్ అయింది అనమాట. దాన్ని సింపుల్ గా మనం సెర్చ్ బాక్స్ అంటాం. ఓకే, సారీ ఇది ఇన్పుట్ కలర్ బాక్స్. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఏది కావాలంటే దాన్ని సెర్చ్ చేస్తాం, కలర్ అనేది ఎలా వచ్చింది. దీన్ని మనం ఏమంటాం సింపుల్ గా ఫిల్టర్ పేన్ అంటాం. ఓకేనా. దాని తర్వాత మనకి ఫిల్టర్ కార్డ్స్ అనేవి ఉంటాయి, ఇవి కింద ఉంటాయి. సో ఇవి ఏ కలర్ లో ఉండాలనేది కూడా మనం ఇక్కడ నుంచి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో కలర్ మార్చినంత మాత్రం మరీ అంత ఇంపాక్ట్ ఏమి క్రియేట్ అవ్వదు, బట్ ఓకే. సో ఇది ఇలా మనం ఏం చేసామంటే ఈ పేజ్ కూడా సెట్టింగ్స్ అనేవి ఇచ్చేసాం. దీన్నే మనం ఏమంటాం సింపుల్ గా పేజ్ క్యాన్వాస్ అని పిలుస్తాం, లేదంటే ఫార్మాట్ పేజ్ అని కూడా పిలవచ్చు. ఎనీథింగ్ ఈస్ ఫైన్. సో ఇలా మీరు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కూడా చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది వాట్ ఈస్ పేజ్ ఇన్ఫర్మేషన్, క్యాన్వాస్, ఇవన్నీ కూడా. సో సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే ఈ ట్రాన్స్పరెన్సీ అనేది బై డిఫాల్ట్ 100 ఉంటుంది. ఆల్వేస్ కీప్ ఇట్ యాజ్ 0. మీరు సింపుల్ గా చేయాల్సిన పని ఎంతవరకు ఇస్తే సరిపోతుంది, వాల్ పేపర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఫిల్టర్ పెన్స్ లోకి వెళ్ళి సింపుల్ గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇచ్చేయండి, సరిపోతుంది. అంతే తప్పితే మీరు ఇంకా అన్నిటికాడికి వెళ్ళి చేంజెస్ లాంటివి ఏం చేయొద్దు, దీనివల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు పేజ్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వటం ఏంటి అనేది అర్థమైంది. సో విజువలైజేషన్ లో ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే చార్ట్స్ అనమాట. సో ఇక్కడ విజువలైజేషన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండేవన్నీ కూడా మనకి చార్ట్స్ అంట. సో అన్నిటికంటే మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ది మోస్ట్ యూజ్ఫుల్ చార్ట్స్ ఏంటి అంటే స్లైసర్స్ అంట. మీకు ఎక్సెల్ అయితే స్లైసర్స్ అనే నార్మల్ గానే వస్తాయి, బట్ అన్ఫార్చునేట్లీ మీకు పవర్ బిఐకి వస్తే స్లైసర్స్ కూడా ఒక చార్ట్స్, వాటిని మీరు మాన్యువల్ గా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ స్లైసర్స్ అనేవి కొన్ని డిఫరెంట్ టైప్స్ లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇలా వర్టికల్ లిస్ట్ అనమాట. ఇలా బాక్స్ వచ్చి నేమ్ వస్తుంది, బాక్స్ వచ్చి నేమ్ వస్తుంది, బాక్స్ వచ్చి నేమ్ వస్తుంది. దీన్ని వర్టికల్ లిస్ట్ అంటాం. నెక్స్ట్ మనకు ఉండేదాన్ని టైల్ అంటాం. టైల్ అంటే ఏంటి అంటే ఇలా పక్క పక్కన బటన్స్ లాగా వచ్చింది ఇలా. నెక్స్ట్ మనకుండే మూడో కేటగిరీ ఆఫ్ స్లైసర్ ఏమంటాం అంటే డ్రాప్ డౌన్ అనే నేమ్ తో పిలుస్తాం. అంటే ఇలా సింపుల్ సెర్చ్ బాక్స్ వచ్చింది, ఇంకేమి రాదు. మీరు ఎక్కడికి వచ్చి ఏది కావాలంటే దాన్ని సెర్చ్ చేసుకుని దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా మీకు 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి స్లైసర్స్ లో. లెట్స్ టేక్ ఇప్పుడు మనం ఒక స్లైసర్ ని నీట్ గా క్రియేట్ చేసి చూద్దాం. సో మీకు స్లైసర్ కావాలి అంటే మీకు పవర్ బిఐ లో ఏ చార్ట్ మీదకైనా ఇలా వెళ్తే ఆ చార్ట్ యొక్క నేమ్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు ఇలా సెర్చ్ చేసుకుంటూ రావాలి. వన్స్ మీకు అలవాటు అయిపోయిన తర్వాత ఈజీగా స్లైసర్స్ లోకి వెళ్ళవచ్చు. సో నాకైతే ప్రజెంట్ ఇక్కడ ఉంది, మీకైతే ఇక్కడ ఉంటుంది. సో 5th రోలో 3rd ఆప్షన్ ఆర్ 4th ఆప్షన్ లో ఉంది. లెట్స్ టేక్ నేను సింపుల్ గా స్లైసర్ తీసుకున్నాను. ఈ స్లైసర్ లో నేను ఏం చేశాను అంటే డిపార్ట్మెంట్స్ అనేది ఇచ్చాను. సో ఇక్కడ లోడ్ అయ్యి నాకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా చూపించింది, 3 డిపార్ట్మెంట్స్ అని. ఓకే, సో ఇప్పుడు స్లైసర్ లో సెకండ్ మెథడ్ ఏంటి? సో దీన్ని ఏమంటాం అంటే వర్టికల్ లిస్ట్ అంటాం అనేది అర్థమైంది. సో మళ్ళీ డిపార్ట్మెంట్స్ తీసుకుంటాను. సో ఇప్పుడు ఇక్కడ ఫార్మేట్ అనే ఆప్షన్ ఉంది, ఓకేనా. సో దీంట్లోకి వెళ్ళి సో స్లైసర్ సెలెక్ట్ అయినప్పుడే ఫార్మేట్ లోకి వెళ్ళాలి, లేదంటే పేజ్ క్యాన్వాస్ వచ్చింది. ఇలా సెలెక్ట్ అయినప్పుడు ఈ పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ స్లైసర్ సెట్టింగ్స్ లో వర్టికల్ లిస్ట్ తీసేసి టైల్ అనేది ఇస్తాం. సో దట్ ఇక్కడ మీరు చూడొచ్చు బటన్స్ లాగా వచ్చింది. నెక్స్ట్ నాకు మూడో కేటగిరీ ఆఫ్ స్లైసర్, సేమ్ దీంట్లోనే మళ్ళీ డిపార్ట్మెంట్స్ ఇస్తాను. అయిపోయింది. ఈసారి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ సేమ్ మళ్ళీ ఫార్మాట్ లోకి వెళ్ళి డ్రాప్ డౌన్ అనేది ఇస్తాను. ఇది మనకు ఉండే 3 టైప్స్ ఆఫ్ స్లైసర్స్ అనమాట. అంటే మనం ఈ 3 రకాలుగా స్లైసర్స్ ని ఫార్మేట్ అనేది చేస్తాం. సో ఇక్కడ మీకు పైన కనిపించేదాన్ని వర్టికల్ లిస్ట్ అంటాం, నెక్స్ట్ దాని కింద కనిపించేదాన్ని టైల్ అంటాం,
దాని కింద కనిపించేదాన్ని ఏమంటాం అంటే డ్రాప్ డౌన్ అంటాం. ఇలా మీకు 3 రకాలైన స్లైసర్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో స్లైసర్స్ ఇవే ఉంటాయి అంటే లేదు, ఇంకా కూడా మీకు మల్టిపుల్ స్లైసర్స్ ఉంటాయి. వన్స్ ఈ స్లైసర్ అయిపోయిన తర్వాత మీకు కిందకు వస్తే కింద ఇంకో స్లైసర్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం అంటే బటన్ స్లైసర్ అంటాం. సో బటన్ స్లైసర్ అంటే ఈ కైండ్ ఆఫ్ స్లైసర్ అన్నమాట. సో సింపుల్ గా దాని మీద ప్రెస్ చేసి యూ కెన్ గివ్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక బటన్ స్లైసర్ లా క్రియేట్ అయింది. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటాం అంటే బటన్ స్లైసర్ అంటాం. ఓకే. నెక్స్ట్ మనకి ఇది అయిపోయిన తర్వాత ఉండేదాన్ని ఏమంటాం అంటే ఇన్పుట్ స్లైసర్ అంట. ఇన్పుట్ స్లైసర్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇప్పుడు నేను దీంట్లో కూడా డిపార్ట్మెంట్ అనే కాలమే ఇచ్చాను. కాబట్టి ఇది ఎలా వర్క్ అయింది అంటే మనం ఏదైనా ఎంటర్ చేసినప్పుడే వర్క్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్వీస్ కావాలి, ఇలా సర్వీస్ అని ఇచ్చి ఎంటర్ చేస్తే అప్పుడు మాత్రమే సర్వీస్ కి ఫిల్టర్ అనేది జరిగింది. ఎందుకు మరి ఇది ఎలా వర్క్ అయింది అంటే జనరల్ గా మనం దీన్ని ఎంప్లాయీస్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ కోసం యూజ్ చేస్తాం. మనకి రియల్ టైమ్ లో 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు. అందులో ఎంప్లాయీ ఐడి నొక్కగానే అతని డీటెయిల్స్ మాత్రం ఈ రిపోర్ట్ అంతా ఉండాలి అంటే అలాంటి టైంలో మనం దీన్ని యూజ్ చేస్తాం. సో వీటినే ఫస్ట్ మనం ఏమంటాం అంటే స్లైసర్స్ అంటాం. మీకు ఇంకో స్లైసర్ కూడా ఉంటుంది డ్రిల్ డౌన్ అని చెప్పేసి, పర్లేదు మీకు ఈ యొక్క స్లైసర్ పర్ఫెక్ట్ వస్తే సరిపోతుంది. ఈ రెండు కూడా ఆప్షనల్ కింద చూడవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను 3 స్లైసర్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి ఎక్సెల్ లో స్లైసర్స్ అయితే మనకు నచ్చిన కలర్స్ ఉంటాయి, ఇక్కడ ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ ఏ ఉండాలా అనే క్వశ్చన్ వస్తే లేదు, ఇక్కడ కూడా మనం స్లైసర్స్ లో మంచి మంచి కలర్స్ అనే ఇవ్వచ్చు. ఎలా ఇస్తాం? ఈ స్లైసర్ మీద మీరు ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ వచ్చింది ఫార్మేట్ యువర్ విజువల్స్ అని. స్లైసర్ మీద సెలెక్ట్ చేయకుండా మీరు దీని మీదకి వస్తే ఫార్మేట్ యువర్ రిపోర్ట్ పేజ్ అని వచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్స్, క్యాన్వాస్ ఇవన్నీ సెట్ చేసుకోవటం. అలా కాకుండా మీరు సింపుల్ గా దీని మీదకి వెళ్తే ఫార్మాట్ యువర్ విజువల్స్ అని వస్తుంది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే దీన్ని సింపుల్ గా ఫార్మాట్ చేయొచ్చు అని అర్థం. ఓకే. నేను ఇప్పుడు ఒక్కోటి చేయాలంటే కష్టం కాబట్టి ఈ మూడింటిని కలిపి ఒకేసారి విజువల్స్ అనేది ఇచ్చేస్తాను. ఆల్రెడీ మనం చూసాం స్లైసర్స్ యొక్క సెట్టింగ్స్ అంటే ఏంటి అనేది. సో మనకి వర్టికల్ లిస్ట్ కావాలా, డ్రాప్ డౌన్ టైలా లేదంటే డ్రాప్ డౌన్ అనేది ఇక్కడ డిసైడ్ చేసాం అనమాట. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటంటే స్లైసర్ యొక్క హెడర్ అన్నమాట. హెడర్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్క స్లైసర్ కి ఇక్కడ పైన ఏదైతే నేమ్ ఉంటుందో దాన్నే హెడర్ అంటాం. లెట్స్ టేక్ ఇక్కడ నాకు డిపార్ట్మెంట్ అని ఉంది, డిపార్ట్మెంట్ వీటిని మనం ఏమంటాం అంటే హెడర్ అంటాం. సో ఈ హెడర్ ఏ కలర్ లో ఉండాలి, నాకు ఈ కలర్ లో కావాలి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కలర్ లోకి వచ్చింది. ఐ విల్ ఇంక్రీజ్ సైజ్, మీకు క్లారిటీ కనిపిస్తుంది, లేదంటే ఇంకా బోల్డ్ కూడా చేస్తాను. సో ఇప్పుడు డీటెయిల్ గా కనిపిస్తుంది. సో డిపార్ట్మెంట్ ఐ మీన్ స్లైసర్ హెడర్ అంటే ఆ స్లైసర్ కుండే టైటిల్ అని అర్థం. ఓకే. సో దీని వరకే ఇచ్చేయండి, ఇంకేమవుతుంది. స్లైసర్ హెడర్ లో స్లైసర్ కి ఈ కలర్ ఇస్తే సరే. నెక్స్ట్ సింపుల్ గా వాల్యూస్ లోకి వెళ్ళాలి. వాల్యూస్ అంటే ఏంటి, ఇక్కడ కిచెన్, మేనేజ్మెంట్, సర్వీస్, ఈ నేమ్స్ ఏదైతే ఉన్నాయో వీటిని సింపుల్ గా వాల్యూస్ అంటారు. సింపుల్ గా వచ్చేసి నా వాల్యూస్ కూడా ఇదే కలర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ అన్నిటికి కూడా కలర్ అనేది వచ్చింది. మేక్ ఇట్ డాష్ బోర్డ్, సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు డీటెయిల్డ్ గా నేమ్స్ అన్ని కూడా కనిపిస్తుంది. దీన్ని ఏమంటాం అంటే వాల్యూస్ అంటాం. సో ఇంతవరకే ఇచ్చేది. సో స్లైసర్ హెడర్ లో వచ్చి టెక్స్ట్ కు మాత్రమే కలర్ ఇవ్వండి. తర్వాత వాల్యూస్ లోకి వచ్చేసి వాల్యూస్ కి మాత్రమే కలర్ ఇవ్వండి. రెస్ట్ ఆఫ్ థింగ్స్ మీరు టచ్ చేయొద్దు. తర్వాత సెలెక్టెడ్ ఐకాన్ అని ఉంటుంది. లెట్స్ టేక్ బ్లాక్ నుంచి నేను ఏం చేస్తా అంటే ఈ లైట్ కలర్ అనేది ఇస్తాను. సో దీనివల్ల ఏమైంది అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో దాని వరకు సపరేట్ కలర్ అనేది వచ్చింది. దీన్ని మనం ఏమంటాం అంటే సెలెక్టెడ్ ఐకాన్ అంటాం. ఓకే. సో ఇక్కడ మీరు చూడొచ్చు దానికి కలర్ అనేది వచ్చింది. ఇలా సెలెక్టెడ్ ఐకాన్ కలర్ అనేది ఇస్తాం. బట్ ఇది రియల్ టైమ్ లో మీరేం ఇవ్వాల్సిన పని లేదు, రీసెట్ టు డిఫాల్ట్ లోనే ఉంచండి. నార్మల్ గా బ్లాక్ కలర్ ఇస్ బెస్ట్, బై డిఫాల్ట్ వచ్చేది సరిపోతుంది. ఓకే. ఇది ఇక్కడ మీరు 3 థింగ్స్ చేయాలి. ఫస్ట్ హెడర్ లోకి వెళ్ళాలి, సో హెడర్ కలర్ అనేది ఇవ్వాలి టెక్స్ట్ లో. తర్వాత వాల్యూస్ లోకి వెళ్ళాలి, వాల్యూస్ కలర్ ఇవ్వాలి. దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే సింపుల్ గా ఈ రెండు ఇచ్చేయండి సరిపోతుంది. నెక్స్ట్ విజువల్స్ తర్వాత మీకు జనరల్ అనే ఆప్షన్ ఉంటుంది.
దీంట్లోకి వెళ్ళి డైరెక్ట్ హెడర్స్ లోకి వెళ్ళండి. హెడర్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేయండి. అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కోదానికి ఇవ్వడం కష్టంగా ఉంటుంది కాబట్టి అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసి ఇలా అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, ఈ రెండు డిఫరెంట్ స్లైసెస్. ఓకే, ఫస్ట్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి సింపుల్ గా జనరల్ లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేయండి. ఇది స్లైసర్స్ కి మనం ఇచ్చే సెట్టింగ్స్ అనమాట. ఓకే, మరి ఇక్కడ అయినా కూడా వైట్ ఉంది కదా అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, సింపుల్ విజువల్స్ లోకి వెళ్ళేసి వాల్యూస్ లోకి వెళ్తే మీకు బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేయండి. ఇది మనం స్లైసర్స్ ఇచ్చే సెట్టింగ్స్. నెక్స్ట్ మనకి ఇంకో 2 కైండ్స్ ఆఫ్ స్లైసర్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇది ఒక స్లైసర్, బటన్ స్లైసర్ అని చెప్పి ఇది ఒక స్లైసర్. దీంట్లో కూడా అంతే, ముందు జనరల్ లోకి వెళ్ళేసి సింపుల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేయండి. అయిపోయింది. నెక్స్ట్ మీకు టైటిల్ అని ఉంటుంది పైన. టైటిల్ అంటే ఏంటి అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ టైటిల్ అంటాం. సో దాన్ని మిడిల్ లో కావాలంటే మిడిల్ అలైన్మెంట్ చేసుకోండి. టెక్స్ట్ ఒక కలర్ ఇవ్వండి. మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా అయిపోయింది కదా. నెక్స్ట్ సింపుల్ గా విజువల్స్ లోకి రండి. జనరల్స్ లో మీరు ఏ చార్ట్ లోకి వెళ్ళినా టచ్ చేయాల్సిన 2 థింగ్స్. ఫస్ట్ ది టైటిల్, సెకండ్ ది ఎఫెక్ట్స్. ఈ రెండు తప్ప రిమైనింగ్ ఏది కూడా యూజ్ చేయొద్దు. తర్వాత విజువల్స్ లోకి వస్తే మీకు ఫస్ట్ ఇక్కడ కాల్ అవుట్ అని ఉంటుంది. అందులో వాల్యూస్ లోకి వెళ్ళండి. సో కాల్ అవుట్ లో వాల్యూస్ లోకి వెళ్ళేసి ఇది టెక్స్ట్ కలర్. అయిపోయింది. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. కావాలంటే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. దాని తర్వాత దానికడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ ఎనేబుల్ చేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేయండి. సో సింపుల్ గా అయిపోతుంది చార్ట్స్ కి. ఓకే, లేదు అంటే ఈ బ్యాక్గ్రౌండ్ ని కంప్లీట్ గా ఈ బ్యాక్గ్రౌండ్ అనేది కంప్లీట్ గా ఆఫ్ చేసేసి సింపుల్ గా ఇక్కడ మల్టిపుల్ బటన్ లేఅవుట్ అని ఉంటుంది కదా, దీనికాడికి వచ్చేసి దీని బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసిన సరిపోతుంది. ఫిట్టింగ్ స్పేస్ 3 కలర్స్. ఓకే, సో ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్ గా లాస్ట్ కి వచ్చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది బటన్స్ లో. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ ఇచ్చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ దీనికి కూడా ఇంతే. ఫస్ట్ జనరల్ లోకి వెళ్ళండి, ఎఫెక్ట్స్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వండి. ఇది దెన్ సింపుల్ గా టైటిల్ లోకి వెళ్తే ఈ డిపార్ట్మెంట్ అనే టైటిల్ అనమాట. మిగతా ఫస్ట్ మనం ఇచ్చే రెగ్యులర్ గా యూజ్ చేసే స్లైసర్ కి దీన్ని ఏమంటాం అంటే నార్మల్. సో లైక్ స్లైసర్ హెడర్ అని పిలుస్తాం కదా, రిమైనింగ్ వాటికి దీన్నే టైటిల్ అనే నేమ్ తో పిలుస్తాం అనమాట. ఇదే డిఫరెన్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సో వీటిని రియల్ టైమ్ లో యూజ్ చేసినప్పుడు ఎడిటింగ్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుంది. ఓకే, అయిపోయింది. టైటిల్ ఇచ్చాం కదా. నెక్స్ట్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేసాం. అయిపోయింది, ఫినిష్. ఓకే, నెక్స్ట్ విజువల్స్ లోకి వెళ్తే మీకు ఇన్పుట్ బాక్స్ అని ఉంటుంది. తర్వాత అప్లై బటన్ ఉంటుంది. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ చేసి ఈ యారో అనమాట. లెట్స్ టేక్ యారో నాకు ఏ కలర్ లో కావాలి, ఈ కలర్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు యారో కలర్ అనేది మారింది. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా ఏం కనపడదు, నార్మల్ గా కలర్ అనేది లైట్ చేంజ్ అయ్యింది. నెక్స్ట్ నేను ఇన్పుట్ బాక్స్ యొక్క కలర్ కూడా మార్చేస్తాను. సో దట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను ఏది ఎంటర్ చేసినా కూడా దీని కలర్ అనేది ఇలా వచ్చింది. సో ఇక్కడ డార్క్ గా దాన్ని బోల్డ్ చేస్తాను, కొద్ది సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఏది ఎంటర్ చేసినా ఇక్కడ ఈ కలర్ లో వచ్చింది అనమాట. దాన్ని ఇన్పుట్ బాక్స్ అంటాం. నెక్స్ట్ ఫిల్టర్ ఆపరేటర్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఇవి రాస్తాం కదా, అది ఏ కలర్ లో ఉంటుందని దీన్ని ఆల్వేస్ ఆఫ్ లోనే ఉంచండి. నెక్స్ట్ ఫిల్టర్స్. సో ఇక్కడికి వచ్చేసి నేను నీట్ గా ఫాంట్ కలర్, ఫాంట్ కలర్ ఇది మేక్ ఇట్ యాజ్ బోల్డ్. ఇలా. సో ఇక్కడ ఫాంట్ కలర్ అంటే ఏంటి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాకు సర్వీస్ కావాలంటే సర్వీస్ అని టైప్ చేస్తాం కదా, దీనికి రావాల్సిన కలర్ అని అర్థం. ఓకే, దాని తర్వాత మనకు ఉండేది బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి వైట్ తీసేయండి, కీప్ ఇట్ దిస్ వన్. అయిపోయింది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సర్వీస్ అని టైప్ చేస్తే నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇది వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని సింపుల్ గా క్లోజ్ చేసేస్తాను, సరిపోతుంది.
నెక్స్ట్ నాకు స్లైసర్ యొక్క సెట్టింగ్స్ అనేవి ఉంటాయి. దీన్ని మన మల్టిపుల్ వాల్యూస్ ఒకేసారి యాక్సెస్ చేయాలని ఉంటుంది, చెయ్యి. ఎందుకంటే రియల్ టైంలో దీన్ని వాడేది సింగిల్ వాల్యూస్ కోసం మాత్రం. ఇది మనకి బేసిక్ స్లైసర్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ నార్మల్ స్లైసర్ ఉంటుంది, దీన్నే మీరు 100% యూజ్ చేస్తారు. వరస్ట్ అండ్ వరస్ట్ కేసులో ఈ రెండు స్లైసర్స్ కూడా యూజ్ చేయాల్సి వచ్చింది. సో ఇది మనకి పవర్ బిఐలో ఉంటే స్లైసర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఏ స్లైసర్ అయినా మీరు తీసుకుంటే సింపుల్ గా మీరు యూజ్ చేయాల్సింది 3 థింగ్స్. స్లైసర్ హెడర్ కి వాల్యూస్ కలర్ ఇచ్చి, సింపుల్ గా ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో ఒకవేళ ఈ రెండు స్లైసర్స్ తీసుకుంటే దానికి ఇంకొక థింగ్ యాడ్ అయింది, దాన్నే టైటిల్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే స్లైసర్స్ తర్వాత ఇమేజెస్ అంట. ఇమేజెస్ అంటే ఏంటి అంటే మనం ఎక్సెల్ ఎలా అయితే ఇమేజెస్ లాంటివి పేస్ట్ చేస్తామో సేమ్ పవర్ బిఐలో కూడా అంతే ఇమేజెస్ లాంటివి క్రియేట్ చేస్తాం అనమాట. లెట్ మీ సీ ఎలా క్రియేట్ చేస్తాం. మీకు స్లైసర్ పక్కకు వస్తే మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, దాని పేరు ఇమేజ్ అంట. ఓకేనా. సో మీకు ఒక ఇమేజ్ అనేది ఎక్కడ వచ్చింది, ఇది సెకండ్ ఇమేజ్, ఇది థర్డ్ ఇమేజ్, ఇది మీకు ఫోర్త్ ఇమేజ్, అండ్ దెన్ ఇది మీకు ఫిఫ్త్ ఇమేజ్, దాంతో పాటు ఇది మీకు సిక్స్త్ ఇమేజ్. ఇలా మీకు కావాల్సిన ఇమేజెస్ అన్ని కూడా ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇమేజ్ అన్నావు, మరి ఫోటో లేదేంటి అంటే, సో ఇమేజ్ నొక్కగానే పక్కన ప్రెస్ చేస్తే మీకు ఇదేం రాదు. వన్స్ ఈ ఇమేజ్ చార్ట్ మీద ప్రెస్ చేయగానే మీకు ఇలా వచ్చింది స్టైల్ అండ్ యాక్షన్ అని. ఇక్కడ స్టైల్లోకి వెళ్తే మీకు ఇమేజ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ లోకి వెళ్ళి సింపుల్ గా బ్రౌజ్ చేసుకోండి. లెట్స్ టేక్ ఇది నా లాగిన్ పేజ్. సో ఒక వెబ్సైట్ యొక్క లాగిన్ పేజ్ అనమాట. సో యూ కెన్ క్లియర్లీ సీ. సో ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ దీన్ని తీసుకుంటాను, నాకు ఇక్కడ ఇంకో ఇమేజ్ కావాలి అంటే సింపుల్ గా స్టైల్లోకి రావాలి, ఇమేజ్ లోకి వెళ్ళాలి. సో సింపుల్ గా బ్రౌజ్ ఇట్. లెట్స్ టేక్ ఇప్పుడు నాకు కాంటాక్ట్ పేజ్ కావాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది కాంటాక్ట్ పేజ్ అనమాట, ఇలా ఉంటుంది. నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాం, దాని పేరు ప్లేస్మెంట్. అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్లేస్మెంట్ కి సంబంధించిన పేజ్. ఇలా మీరు రకరకాల పేజెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. లెట్ మీ సీ ఇక్కడ మీకు క్లియర్ గా చూడొచ్చు ఇండెక్స్ పేజ్, ఐ మీన్ ఇలా రకరకాల ఇమేజెస్ అనేవి మనం పవర్ బిఐలోకి తీసుకొస్తాం అన్నమాట. ఓకేనా. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఇమేజ్ చార్ట్స్ అంటాం, లేదంటే సింపుల్ గా ఇమేజ్ విజువలైజేషన్ అనే నేమ్తో కూడా పిలవచ్చు. ఓకే, సో మరి వీటిని రియల్ టైంలో యూజ్ చేస్తాం అంటే చేస్తాం, రిపోర్ట్స్ చేసేటప్పుడు కొద్దిగా నీట్గా కనపడాలి. ఓకే, నెక్స్ట్ దీనికి కూడా నేనేం చేయాలి అంటే క్యాన్వాస్ లోకి వెళ్ళి సింపుల్ గా ఈ సెట్టింగ్స్ అనేవి ఇచ్చేద్దాం. ఓకే, టెక్స్ట్ వచ్చింది. ఓకే, సో ఇలా నాకు కావాల్సింది చేసుకున్నాను. వన్స్ ఈ రెండు అయిపోయింది, ఏమేమి అయిపోయినాయి అంటే స్లైసర్స్ అయిపోయినాయి, దాంతో పాటు ఉండే ఇమేజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్స్ ఏదైనా ఉన్నాయంటే దాన్నే మనం సింపుల్ గా అంటే టేబుల్ చార్ట్స్ అంటాం. సో ఇంతకీ టేబుల్ చార్ట్ అంటే ఏంటి? మనకి ఎక్సెల్ లోకి వెళ్తే పివోట్ టేబుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో పివోట్ టేబుల్ ఏం చేస్తాం, మనం రోస్ లో ఒకటి ఇస్తాం, వాల్యూస్ లో వచ్చేసరికి ఇంకొక కాలం ఇస్తాం. దీనివల్ల ఏమైంది, లెట్స్ టేక్ ఇదే నేను పివోట్ టేబుల్ లో కనిపిస్తే ఇదే టేబుల్ ని ఇప్పుడు నాకు సర్వీస్ కి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా క్లీనర్ కి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇలాంటి డీటెయిల్స్ కావాలి, లేదా మార్నింగ్ షిఫ్ట్ లో ఎంతమంది ఉన్నారు, ఈవినింగ్ నుంచి ఎంతమంది ఉన్నారు, కౌంట్ కావాలంటే నేను సింపుల్ గా ఏం చేస్తాను, పివోట్ టేబుల్ అనేది యూజ్ చేస్తాను ఎక్సెల్ లో. దాంతో పాటు సర్వీస్ లో ఉండే వాళ్ళందరికి ఎంత పే ఇస్తున్నాము, ఇలాంటి విషయాలన్నీ తెలియాలి అంటే ఎక్సెల్ లో నేను సింపుల్ గా ఏం చేస్తాను అంటే పివోట్ టేబుల్ అనేది క్రియేట్ చేస్తాను. అదే నేను పవర్ బిఐకి వచ్చేసరికి పివోట్ టేబుల్ అనేది క్రియేట్ చేయలేను. దానికి ఆల్టర్నేట్ గా నాకు ఉండేది ఏంటంటే టేబుల్ అనమాట. సో ఇలా టేబుల్ క్రియేట్ చేసుకొని సింపుల్ గా నేను ఏం చేస్తాను అంటే ఈ టేబుల్లోనే నాకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డిపార్ట్మెంట్స్ కావాలి, సో ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనేది వచ్చింది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వైజ్ గా ఏ రోల్స్ ఉన్నాయి అనేది చూసాం. సో కిచెన్ స్టాఫ్ ఇన్ని వర్క్స్ చేస్తున్నారు, దాని తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు ఈ వర్క్ చేస్తున్నారు, దాని తర్వాత సర్వీస్ వాళ్ళు ఈ వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ నేను ఏమి ఇస్తాను అంటే ఎంప్లాయీ ఐడి ఇస్తాను, సో దట్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్ లో ఏ ఎంప్లాయీస్ ఉన్నారు అనేది వచ్చింది.
నెక్స్ట్ నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తాను అంటే ఎంప్లాయీ ఐడి కాడికి వచ్చి కౌంట్ డిస్టింక్ అని ఇస్తాను. జస్ట్ కౌంట్ రావాలి నాకు, ఇంకేమవుతుంది. సో చెప్పులు ఎంతమంది, క్యాషియర్లు ఎంతమంది, డీటెయిల్డ్గా వచ్చింది. నెక్స్ట్ మంత్లీ శాలరీ ఇస్తాను. ఇది వాళ్ళకి ఇచ్చే మంత్లీ శాలరీ అనమాట. సో ఎక్సెల్ లో మీరు ఎలా అయితే పివట్ టేబుల్ లాంటివి క్రియేట్ చేస్తారో సేమ్ అదే మెథడ్ ఇక్కడ కూడా. దీన్నే మనం ఏమంటుంటే టేబుల్ చార్ట్స్ అంటాం, లేదంటే టేబుల్ విజువల్స్ అని కూడా పిలవచ్చు. టేబుల్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. దీన్ని నార్మల్ టేబుల్ అంటాం. రెండోది వచ్చేసి మీకు మ్యాట్రిక్స్ టేబుల్ అని ఉంటుంది. సో టేబుల్ పక్కనే ఉంటుంది. ఇది ఇంకొద్ది డిఫరెంట్ వర్క్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్, ఫస్ట్ నేను ఏమి ఇస్తాను అంటే డిపార్ట్మెంట్ ఇస్తాను. సో యూనిక్ గా ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని వచ్చి దాని తర్వాత రోల్స్ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూసారా, రోల్స్ అనేది ఇవ్వంగానే మనకి ఈ టేబుల్లో రాలా, ఈ టేబుల్లో లైన్లో ఇలా రాలా, రో వైస్ గా కాలం వైస్ గా వచ్చింది అనమాట. మ్యాట్రిక్స్ టేబుల్ అనేది డిఫరెన్స్ ఉండేది దీనికి. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీంట్లో ఎంప్లాయీ ఐడి ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఎంప్లాయీ ఐడి అనేది తీసుకొచ్చి సింపుల్ గా ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఇచ్చాం కదా, ఇక్కడికి వచ్చేసి ఎంప్లాయీ ఐడి. ఓకే, సో ఎంప్లాయీ ఐడి ఎందుకు వర్క్ అవ్వట్లేదంటే ఇది న్యూమరికల్ ఫార్మాట్ లో లేదు. ఇది ఏ డేటా టైప్ లో ఉందంటే టెక్స్ట్ డేటా టైప్ లో ఉంది. సో టెక్స్ట్ లో ఉంటే వర్కౌట్ కాదు, ఓన్లీ న్యూమరికల్ నెంబర్స్ ఫార్మాట్ లో ఉంటేనే వర్కౌట్ అయింది అనమాట. అందుకే ఎంప్లాయీ ఐడి అనేది రాలేదు. బట్ నాకు మంత్లీ శాలరీ అనేది వచ్చింది. సో దట్ మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. సో కిచెన్ లో పనిచేసే చెఫ్స్ కి ఎంత శాలరీ ఇస్తున్నాం మంత్లీ, క్యాషియర్స్ కి ఎంత, నార్మల్ చెఫ్స్ కి ఎంత, క్లీనర్స్ కి ఎంత, మేనేజర్స్ కి ఎంత, సర్వీస్ కి ఎంత, ఇలా డీటెయిల్డ్ గా మీకు ఉంటుంది అనమాట. దీన్నే మనం ఏమంటాం అంటే టేబుల్ చార్ట్స్ అంటాం. అదే మీరు ఎక్సెల్ లోకి వెళ్తే ఇక్కడ పివోట్ చార్ట్స్ అనేది క్రియేట్ చేస్తారు కదా, సేమ్ దానికి ఆల్టర్నేట్ ఇక్కడ మనకు ఉండే టేబుల్ చార్ట్స్. ఓకే, మరి ఇక్కడ స్లైసెస్ కి ఇచ్చినట్టు దీనికి కూడా కలర్స్, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. ఎలా ఇస్తాం, సింపుల్ గా ఈ టేబుల్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ ఫార్మాట్ యువర్ విజువల్స్. సో ఇది విజువల్స్ అంటాం, దాని పక్కన ఉండేది ఫార్మాట్ అనమాట. ఫస్ట్ మీరు జనరల్ లోకి రండి. జనరల్ లోకి వస్తే మీకు ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది, అదే ఎఫెక్ట్స్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయిపోయింది. నెక్స్ట్ విజువల్స్ లోకి వస్తే మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ఫస్ట్ మనకు ఉండేది ఇక్కడ ఏంటిది అంటే కాలం హెడర్స్ అంటాం, దాని కింద ఉండే వాటిని వాల్యూస్ అంటాం, ఈ చివరి ఉండేదాన్ని టోటల్ అంటాం. సో పైన ఉండే డిపార్ట్మెంట్, రోల్, కౌంట్ ఆఫ్ ఎంప్లాయీ, సమ్ ఆఫ్ మంత్లీ శాలరీ, వీటిని ఏమంటాం అంటే కాలం హెడర్స్ అంటాం. దీని కింద ఉండే వాటిని సింపుల్ గా వాల్యూస్ అంటాం, దాని కింద ఉండే వాటిని ఏమంటాం అంటే టోటల్ అంటాం. సో ఇప్పుడు ఈ నేమ్స్ ఎక్కడ ఉన్నాయి అనేది వెతుకుతాం. ఫస్ట్ మనకు కావాల్సిన కాలం హెడర్స్. సో ఇది కనిపించింది. సో ఇక్కడికి రావాలి, సింపుల్ గా మేక్ ఇట్ యాజ్ బోల్డ్, టెక్స్ట్ కలర్ ఇవ్వండి. సో దట్ యూ కెన్ సీ కాలం హెడర్స్ యొక్క కలర్ అనేది వచ్చేసి అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ వాస్ డన్. సో దీన్ని కొద్దిగా పక్కన వేస్తాం. ఓకేనా, ఇది కాలం హెడర్స్ కి కలర్ అనేది ఇచ్చేసాం. ఫినిష్. కావాలంటే కొద్ది కింద స్క్రోల్ చేసి సెంటర్ అలైన్మెంట్ కూడా ఇచ్చుకోండి, నో ఇష్యూస్. నెక్స్ట్ దీని కింద ఉండే వాటిని ఏమన్నా అంటే వాల్యూస్ అన్నాం. సో వాల్యూస్ అనే నేమ్ ఎక్కడ ఉందనేది సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను, సింపుల్ గా టెక్స్ట్ కి ఒక కలర్ ఇస్తాను, అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో ఇక్కడ వాల్యూస్ అనేవి ఆల్టర్నేట్ రోస్ మెథడ్ లో వర్క్ అవుతుంది అనమాట. ఆల్టర్నేట్ రోస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ రో కలర్ లో ఉంటుంది, సెకండ్ రో అనదర్ కలర్, థర్డ్ రో మళ్ళీ సేమ్ కలర్, ఫోర్త్ రో అనదర్ కలర్ లో ఉంటుంది. ఇలా ఉంటుంది అనమాట, ఎందుకంటే టేబుల్ అనేది నీట్ గా కనపడతాం. నాకు అలా ఆల్టర్నేట్ కలర్ ఏమొద్దు, సింపుల్ గా నాకు ఈ కలర్ ఉంటే సరిపోతుంది. అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే నాకు వాల్యూస్ కలర్ కూడా వచ్చింది. ఓకే, ఒకవేళ నాకు ఇంకా క్లియర్ గా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెడర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా కావాలంటే కాలం హెడర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు టెక్స్ట్ కిందే బ్యాక్గ్రౌండ్ కలర్ అని, ఇక్కడికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేసి ఫినిష్. దాని తర్వాత ఈ కింద ఉండే వాటిని ఏమన్నా అంటే టోటల్ అని. సో టోటల్ అంటే ఇక్కడ మీకు టోటల్స్ అని ఉంటుంది. ఇది
సో ఇక్కడికి వచ్చేసి దీనికంటే ఒక టెక్స్ట్ కలర్ ఇచ్చేయండి సరిపోద్ది. మేక్ ఇట్ యాస్ బోల్డ్. సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఓకే, బోల్డ్ పర్లేదు. ఓకే, సో ఇది దీన్నే మనం ఏమంటే ఫార్మాటింగ్ టేబుల్స్ అంటాం, లేదంటే టేబుల్ విజువల్స్ అంటాం. ఇలా మీరు నీట్గా కలర్స్ అన్ని కూడా ఇచ్చేస్తారు, అయిపోయింది. ఓకే, సో ప్రజెంట్ ఇంతవరకే చేయండి, ఇంకా రిమైనింగ్ అనేది టచ్ చేయండి. నార్మల్గా ఇలా చేయండి సరిపోతుంది. నెక్స్ట్ ఇది. సో దీనికి వచ్చేసరికి ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాం. అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాం కదా. నెక్స్ట్ మనం ఇక్కడ ఉండే వాటిని ఏమంటాం అంటే కాలమ్ హెడర్స్ అంటాం. సో సింపుల్ గా కాలమ్ హెడర్స్ లోకి వెళ్ళండి, మేక్ ఇట్ యాస్ బోల్డ్. టెక్స్ట్ కి ఒక కలర్ ఇవ్వండి, అండ్ దట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేయండి. అయిపోయింది. కాలమ్ హెడర్స్ అనేది ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ కింద ఉండే వాటిని ఏమంటాం అంటే వాల్యూస్ అంటాం. ఓకేనా. సో లెట్స్ టేక్ ఇక్కడ వాల్యూస్ అని ఉంది. సో ఇప్పుడు పోయి వాల్యూస్ కలర్ ఇచ్చేసి, ఇది టెక్స్ట్ కలర్, దాని తర్వాత ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్. అయిపోయింది. మేక్ ఇట్ యాస్ బోల్డ్. కింద ఆల్టర్నేట్ టెక్స్ట్ కలర్ ఉంటుంది, అది కూడా సేమ్ ఇది. ఆల్టర్నేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇదే. అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. ఓకే, వాల్యూస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనకు కావాల్సింది ఏంటి అంటే టోటల్ అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు కాలం టోటల్ అని ఉంది. టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ చేయండి, ఫినిష్. ఇది కాలం యొక్క టోటల్ అంటే ఈ లాస్ట్ లో ఉండేది. నెక్స్ట్ రో కూడా అలానే టోటల్ ఉంటుంది. రో టోటల్ అంటే ఇది కింద ఉంది కదా, దీన్ని రో టోటల్ అంటాం. సింపుల్ గా దీనికి కూడా టెక్స్ట్ కలర్ అనేది ఇచ్చేసి, ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇది మాత్రం రాలా. ఓకేనా. సో దాన్ని ఏమంటాం అంటే ఫస్ట్ అని రో హెడర్ అంటాం. సింపుల్ గా ఇక్కడికి వచ్చేసి దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేసి, సో ఇది మీకు ఎనేబుల్ కాలేదు అంటే కింద ఉంటే దీన్ని ఆఫ్ చేశాక ఇంక ఎనేబుల్ అయింది. సో దట్ టెక్స్ట్ కలర్, సారీ ఇది టెక్స్ట్ కలర్ బ్లాక్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు వచ్చింది. కీప్ ఇట్ ఇన్ మిడిల్ అలైన్మెంట్. దీన్ని బోల్డ్ చేసుకోండి సరిపోద్ది. కలర్ ఇది, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, సో ఇప్పుడు నీట్గా వచ్చింది. ఇది మనకు ఉండే దీన్ని ఏమంటాం అంటే టేబుల్ విజువల్స్ అని. సో ఇప్పుడు దాకా మనం ఏం చూసామంటే ఫస్ట్ స్లైసర్స్ చూసాం, దాని తర్వాత ఇమేజెస్ చూసాం, దాని తర్వాత టేబుల్స్ అనేవి చూసాం. ఓకే, సో ఈ రోజుకి సరిపోద్ది.